ఓ పిల్లి ఇంటింటా తిరుగుతూ పిల్లలతో ఆడుకుంటూ ఆ జనావాసానికి ఎలుకల బెడద లేకుండా చూసింది. ఆ సేవల కోసం ఏ ప్రతిఫలము ఆశించలేదు. ఎవరైనా కాసిన్ని పాలు పోసే తాగడం, అన్నం పెట్టే తేడం తప్ప. ఒకరోజు తరుముకొస్తున్న కుక్క నుండి తప్పించుకుని ఓ మాంత్రికుని ఇంట చేరి అతని వద్ద స్వాం స్వం అనే మంత్రబలంతో కుక్కగా మారి ఓ ఇంటి కాపలా కుక్కగా, బానిసగా, విశ్వాసంగా పనిచేసే ఉద్యోగంలో చేరింది. కొంతకాలానికి బానిసత్వం నచ్చక మాంత్రికుని చేత మరలా మంత్రం ఓం స్వాహ అనే మంత్రంతో గుర్రంగా మారి లాభాల కోసం అత్యాశతో పరుగులెత్తే ఓ వ్యాపారికి అతని వ్యాపారంలో భాగస్వామిగా మారి సకల సౌఖ్యాలు అనుభవించడం దాని వంతై. కొంతకాలానికి ఆ వ్యాపారితో భాగస్వామ్యం నచ్చక మరో మంత్రం దౌహ్ క్రౌహ్ సాయంతో తోడేలుగా మారి దోచుకోవడము, దోపిడీకి అడ్డొస్తే చంపడానికి కూడా వెనుదీయని ఆటవిక మృగంగా మారిపోయింది. ఏ ప్రయోజనము ఆశించకుండా సేవలు చేసే పిల్లి స్వం స్వం అంటే స్వప్రయోజనము స్వార్థము తనకెక్కి బానిసగా, కాపలా కుక్కగా, ఉద్యోగం చేసే కుక్కగా మారింది. ఆ పైన ఓం స్వాం అంటే వంచన స్వార్థం మంత్రంగా, ఆర్జన అత్యాశ ప్రేరణగా, పరుగులెత్తే దూరంగా, వ్యాపారిగా మారింది. అది చాలక దౌహ్ క్రౌహ్ అంటే దౌర్జన్యము, క్రౌర్యం సాధనాలుగా, దారిలోకి చేసే హంతకిగా, తోడేలుగా మారింది. నేనైతే మనిషిగా దౌర్జన్యం, క్రౌర్యం సరికి రానివ్వను. నేనైతే మనిషిగా వ్యాపారం చేస్తే ఉద్యోగంలాగా న్యాయాధితం మాత్రమే ఆశించి ఉద్యోగిగా ఉంటాను. అదే ఇక ఉద్యోగమే చేస్తే, సేవే పరమావధిగా సేవలు చేసే భాగ్యమే లభిస్తే సేవను దైవ కార్యంగా చేస్తాను. మీరైతే